ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు గుండె నిండా గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. మనోజ్ రోహిణిని ఏం చేశాడో వీడియోలో తెలుసుకుందాం. వాళ్ళ ఫ్రెండ్ వస్తుందన్నమాట. రాగానే అతను అంటాడనమాట, రోహిణి ఉంటే నీకు మంచిగా గిరాక్ అయ్యేది, మంచిగా ఉండేది కదా, కస్టమర్స్ వచ్చేవాళ్ళు, ఎందుకు రోహిణి రానిచ్చట్లేదంటే, ఎందుకు రోహిణి నీకు ఎన్ని పైసలు ఇచ్చిందని వచ్చావంటే, లేదు నేను పైసలకు అమ్ముకోను, నేను నిజంగానే చెప్తున్నాను అంటే అప్పుడే రోహిణి వస్తుందన్నమాట. చూసావా, రోహిణి రాగానే నాకు నీ షోరూంలో ఏదో స్టూల్ కొనాలని నాకు అనిపించింది చూసావు కదా అని అంటాడనమాట. అనగానే సరే అని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే మన రోహిణి ఏం చేస్తుంది, మనోజ్తో మాట్లాడడానికి వస్తే అతనికి ఒక కస్టమర్ వస్తాడు అనమాట. ఆ కస్టమర్ రాగానే ఆ కస్టమర్ దగ్గరికి వెళ్తాడు. ఎలాగనే అతను ఒక లిస్ట్ చెప్తాను, ఆ లిస్ట్ మీరు రాసుకోండి అంటే సరే అని రాసుకుంటాడు. రాసుకొని ఇదంతా బిల్ చేసి నాకు చెప్పండి, ఎక్కడికి పంపించాలి సార్ ఇదంతా అని అంటే, మలేషియాకి పంపించాలంటే ఫుల్ కోపం వస్తుంది అనమాట. ఫుల్ కోపం వచ్చి, నేను ఎక్కడంటే అక్కడ పంపించాను సార్, అక్కడైతే అస్సలు పంపించాను, వేరే దేశాలకి పంపించమంటే దేశాలకు పంపించమంటే చెప్పండి, నేను పంపిస్తాను, కానీ ఆ దేశానికి అయితే అస్సలు పంపించాను అని పేపర్ చింపేశాను అనమాట. నీకేమైనా పిచ్చుందా తిక్కుందా అని అనుకుంటా వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోగానే మనోజ్ అని మాట్లాడడానికి ట్రై చేస్తుంది రోహిణి. అంటే నువ్వు ఎందుకు వచ్చావు, ఒకవేళ అమ్మకి తెలిస్తే నన్ను తిడుతుంది అని అంటే, మన ఇద్దరికి పెళ్ళైంది, నేను భార్యని నీకు అని అంటే, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా, మా అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకురాపు అని అంటాడనమాట. ఎందుకు మనోజ్ అలా చేస్తున్నావు ఏంటి, అసలు నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావు, నాతో మాట్లాడట్లేదు అంటే, అమ్మ చెప్తేనే మాట్లాడతా అని అంటాడనమాట. అనగానే ఎన్ని రోజులు మనోజ్ ఇలానే ఉందాము, మనము అత్తయ్య ఏమి లైఫ్లో ఉండలేదు కదా, నువ్వే కదా, నువ్వు నేను లైఫ్లో ఉంటాము, మన ఇద్దర భవిష్యత్తు ఏమవుతుందని నేను ఆలోచిస్తున్నావు అంటే, నేనేం ఆలోచించట్లేదు, అమ్మ ఇలా చెప్తే అలానే వింటాను, నాకైతే నిన్ను చూస్తేనే నాకు నువ్వు చేసిన మోసాలన్నీ గుర్తుకొస్తున్నాయి అని అంటాడనమాట. ఒక్కొక్కరి పేరు తీసుకొని ఒకలాగా మాట్లాడతాడు. బాలు మాటల్లాక కారు శబ్దంలాగా నాకు నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ నాకు ఇలా వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే మీన పూలు కుచ్చినట్లు నీవు అబద్ధాలు కుచ్చి నా మెడలో దండ వేసినట్లు అనిపిస్తుంది. అలాగే మన రవి గారు షెఫ్లో వంట చేసినట్లు నువ్వు అబద్ధాలన్నీ వంట చేసి నాకు తినిపించినట్లు అనిపిస్తుంది. అలాగే శృతి డబ్బింగ్ చెప్పినట్లు మీ మేకమ్మతోటి డబ్బింగ్ చెప్పించి నన్ను ఎంత మోసం చేశావో అవన్నీ నాకు గుర్తుకొస్తే అసలు నాకు నిన్ను చూడాలనే లేదు అని అంటాడనమాట మనోజు. ఏం కావాలా, మీ అమ్మ కావాలని అంటే, నాకైతే మా అమ్మ ఏం చెప్తుందో అదే వింటాను, నేను ఇన్ని రోజులు నీ అబద్ధాలు విని నాకు ఈ ఆశకొచ్చిపోయింది అని అంటాడనమాట. వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుంది, ఆ ట్రాఫిక్ పోలీస్ నిలబడితే అతనితో మాట్లాడడానికి వస్తుంది అనమాట. వచ్చి అతను మాట్లాడతాడు, ఏంటి ఇలా వచ్చావు ఏంటి అంటే, ఏం లేదు మా అక్క ఆ రోజు చూసింది మన ఇద్దరిని, అందుకే మా అక్క చెప్పేశాను మన గురించి అని అంటే, మీ అక్క ఏమంది అంటే, ఏం లేదు నీతో మాట్లాడతానని చెప్పింది అని మాట్లాడతా. కొద్దిసేపు వాళ్ళు మాట్లాడిన తర్వాత బయటికి వెళ్ళిపోతారనమాట. తర్వాత మన రోహిణి ఏం చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తుంది, దివ్య వాళ్ళ ఇంటికి వస్తుంది అనమాట. వచ్చి మాట్లాడుతుంది అనమాట. వాడు ఏంటి మనోజ్ గారు అసలు నా మాటనే వినట్లేదు, ఎప్పుడు అమ్మ అమ్మ అని అంటే, అమ్మ కూర్చొని నీకు తెలిసే కదా పెళ్లి చేసుకున్నావు అని అంటే, ఇంతకన్నా మనం అనుకోలేనే, నేను వాళ్ళ అమ్మ కొంచెమన్నా మాట్లాడడానికి సమయం ఇస్తుంది, కానీ వీడు అసలు నన్ను పురుగులాగా చూస్తున్నాడే అని అంటుంది అనమాట. కొంచెం మాట్లాడుతుంది ఆమెతోటి, ఎలా చేయాలి వీళ్ళకు అని అంటే, నేను చెప్పింది చిన్న అబద్ధాలే కదా అని అంటే, నువ్వు చెప్పింది చిన్న అబద్ధాలా, మీ అమ్మ చనిపోయిందని చెప్పావు, అలాగే నీ కొడుకు లేడని చెప్పావు, ఇవన్నీ తెలిస్తే ఎలా ఉంటుంది చెప్పు, ఒకసారి ఆలోచించాడు వాళ్ళ ఫ్రెండ్ అంటదన్నమాట. నేను ఎందుకు చేశాను చెప్పు, మనోజ్ మీన ఇష్టంతో కదా ఇదంతా చేసింది అని అంటదన్నమాట. అన్న తర్వాత అంటే, వాళ్ళు చెప్పినట్టు నిజంగానే మనోజ్ దద్దమ్మలా ఉన్నాడు, అసలు ఏం అర్థం కాదు వానికి అని అంటమాట. నా వల్లనే షోరూమ్ పెట్టాను, నేను ఇచ్చిన ఐడియా వల్లనే ఆ షోరూమ్ ఇంత స్థాయికి వచ్చింది, ఇప్పుడు నన్నే షోరూమ్కి రావద్దని చెప్పారు కదా, వాళ్ళని ముళ్ళుతోనే తీయాలి అని చెప్తుంది అనమాట. ఒక డైలాగ్ చెప్తుంది. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఏమంటది, వీళ్ళకి పైసా పిచ్చి కాబట్టి పైసా పిచ్చితోటే చేస్తాను, నేను ఒక ప్లాన్ చేసి వాళ్ళే నాకు షోరూమ్కి పిలిచేటట్లు చేసుకుంటాను చూడంటే, ఏం ప్లాన్ వేస్తామంటే చూడు నువ్వేం చేస్తాను అని అంటది అనమాట. రోహిణి మీనా మాట్లాడుతూ ఉంటారు. మీనా పాలు తీసుకొని వచ్చి ఇస్తుంది అనమాట. తర్వాత బాలు సరదాగా మాట్లాడతారు అనమాట. పిల్లలు ఎలా, షీలా డార్లింగ్ పిల్లలు కావాలని చెప్పింది కదా, ఎలా మళ్ళా అని అంటారు అనమాట. తర్వాత చూసుకుందాంలే అని అంటే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నమ్మతోటి మంచిగా ఉండాలి, వాళ్ళ నాన్నమ్మ ప్రేమగా చూసుకోవాలి చూడంటే, అదంతా జరగదు, అదంతా అసలు ఉండదు అని అంటాడు అనమాట బాలు. తర్వాత నేను ఒకటి అడుగుతాను చేస్తావామంటే, నువ్వేం అడిగినా నేను చేస్తాను మీ నాన్న అంటదన్నమాట. సరే అని మన పిల్లలు పుట్టిన తర్వాత అత్తయ్య వాళ్ళ నాన్నమ్మ మంచిగా చూసుకోవాలి మన పిల్లల్ని అంటే, అదంతా జరగని పని, నేనంటే ఇప్పుడే కదా జరుగుతుంది అని అన్నావు అంటే, ఇదైతే జరగదు చూడని అంటదన్నమాట. సరే అంటే, నీకు స్నేహితులు లేరా, ఎప్పుడు నువ్వు స్నేహితుల గురించి చెప్పలేవు కదా అని అంటే, నాకు ఉన్నారు కానీ ఇక్కడ కాదు ఊళ్ళో ఉన్నారు నాకు అని అంటాడనమాట.
ఎవరిని మంచి స్నేహితులు ఎవరంటే ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, వాడు నాకు చాలా ఇష్టము అని అంటుంది అనమాట. అయితే ఒక ఫోన్ చేస్తాడనమాట. ఎవరో ఫోన్ చేస్తుండంటే ఎవరో ఫ్రాడ్ ఉండొచ్చండి, నీ దగ్గర పైసలు గుంజడానికి చేస్తుండొచ్చు అని అంటే, లేదు ఎవరైతే ఏంటి మనం రేపైతే మాట్లాడదామని మాట్లాడతారనమాట. మాట్లాడితే వాళ్ళ ఫ్రెండే ఉంటాడు. ఇతని గురించి నేను చెప్పానంటే ఎలా ఉన్నావురా, ఎక్కడ ఉన్నావు అంటే ఇప్పుడు ఎలా సెంట్రల్ జైల్ నుంచి వచ్చాను అని అంటే మీనా షాక్ అయిపోతుంది అనమాట. అరే ఈ పనులన్నీ నువ్వు మానుకోలేవా అంటే ఏం లేదురా, కానీ నేను అనుకున్నా కానీ అది వదలట్లేదురా అని అంటాడనమాట వాళ్ళ ఫ్రెండ్. సరేరా ఎక్కడున్నావు అంటే నేను ఇక్కడే రాజమండ్రిలో ఉన్నా, నేను ఒకసారి కలవాలి, ఈ పనులన్నీ బంద్ చేసి నువ్వు ఒక మంచి పని చూపిస్తే, సెటిల్ అయ్యే పని చూపిస్తే నేను మంచిగా సెటిల్ అయిపోతాను రా, ఏదో ఒక చూపించాడే. సరే నేను పొద్దున కాల్ చేస్తాను, పొద్దున కలుద్దాంలే అని చెప్తారనమాట. బాలు చెప్పేసి ఫోన్ పెట్టేసే వాళ్ళ ఫ్రెండ్. ఏంటండి మీకు ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారా దొంగల వాళ్ళు అని అంటే, లేదు మీనా అలా ఏం లేదు, వాడు ఇప్పుడు ఎందుకు అలా ఏంటో తెలియదు అని అంటే, సరే రేపు కలుస్తానని చెప్పారు కదా, ఎక్కడెక్కడ దొంగతనం చేయాలో అవన్నీ చూపియండి అని అంటారు అనమాట. తర్వాత కొద్దిసేపు సరదాగా మాట్లాడతారు. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.